తెలియకుండా పొరపాటున జరిగినటువంటి పాపాలు లాంటి వాటిని హరించేటటువంటి దశమే దశపాపహర దశమి అంటారు. ఆ రోజున ఏం చెయ్యాలి అంటే గంగా స్నానం చేయమన్నారు. మనందరం గంగలో స్నానం చేయలేం కాబట్టి ఏం చేయమన్నారు అంటే పంచగంగల్లో వీలైతే ములగమన్నారు. ఆ పంచగంగలు అంటే ఏమిటి? కావేరి, తుంగభద్రాచ, కృష్ణవేణీచ గౌతమి, భాగీరథీచ విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితా అంటారు. అంటే కావేరి, తుంగభద్ర, కృష్ణవేణి, గోదావరి, గంగ, ఈ ఐదింటిని కూడా పంచగంగలు అంటారు. మరి అక్కడి దాకా కూడా వెళ్ళేటువంటి వాళ్ళు ఏం చేయమన్నారయ్యా అంటే ఇంట్లోనే ఉండగలిగితే, ఇంట్లోనే ఉంటే కనుక 11 సార్లు గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి అని చెప్పారు. గంగా నదిని మనం 11 సార్లు తలుచుకుని ఆ నీటిని స్నానం చేసిన, గంగా స్నానం చేసినటువంటి ఫలితంలో కొంత భాగం వస్తుంది అని చెప్పారు.